హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి డీఎస్‌కి సంబంధించిన న్యూస్ ఏమున్నాయో చూద్దాము. మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్‌లలో ఏమేమొచ్చాయి అనేదైతే చూద్దాము. మనకి ఈరోజైతే ఫైనల్‌కి అయితే విడుదలైతే చేస్తా అనైతే చెప్పారు. ఆ ప్రాసెస్ ఎంతవరకైతే వచ్చింది. ప్లస్ మనకి బహిరంగ సభ 19థ్ రోజైతే చేస్తా అంటున్నారు గదా! అది కూడా ఎంతవరకొచ్చింది అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి. వీటన్నిటి గురించైతే ఈరోజు న్యూస్‌లో ఏమున్నాయనేదైతే చూద్దామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. నేను ఆల్రెడీ టెట్ సిలబస్‌ని కూడా డీఎస్సీ సిలబస్సు, టెట్ సిలబస్సు ఛానల్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేశానండి. మనకి 2024 రీసెంట్‌గా జరిగిన టెట్ ఉంది కదా! ఆ టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా తెలుగు, సోషల్‌కి సంబంధించినవైతే అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగు క్లాసెస్, సోషల్ క్లాసెస్ కూడా టెట్‌కి సంబంధించినవి, డీఎస్సీకి సంబంధించినవి అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాము. స్కూళ్లకు సార్లొస్తున్నారు అని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్‌లో అయితే మనకిచ్చారు. తుది దశకు మెగా డీఎస్సీ మెరిట్ జాబితా అని ఇచ్చారు. ఎంపికైన ఉపాధ్యాయులకు 20 నుంచి కౌన్సెలింగ్, 19న ముఖ్యమంత్రి ద్వారా నియామక పత్రాల పంపిణీ, రాజధానిలో బహిరంగ సభ, ప్రతి మండలం నుంచి బస్సులు, ఎంపికైన అభ్యర్థితో పాటు మరొకరికి అవకాశం, ఏర్పాట్లలో అధికారులు అనైతే మనకి హైలైట్ చేసైతే ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఆంధ్రజ్యోతి పేపర్‌లో మనకి ఇచ్చిన న్యూస్ ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరిపోనున్నది. ఈ నెలాఖరుకు స్కూళ్లకు ఉపాధ్యాయులు రానున్నారు. మెగా డీఎస్సీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకం ఎంపికైన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో బాధ్యతలు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వము మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 మందిని ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగాను ఎంపికైన ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న స్వయంగా నియామక పత్రాలు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి రాజధాని అమరావతి సచివాలయం సమీపంలో బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులతో నిర్వహించే సభను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు అవసరమైన ఆహ్వానాలను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు అధికారులు అందజేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థి తనతో పాటు కుటుంబంలో మరొక వ్యక్తిని కూడా సభకు తీసుకొని వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. వీరందరూ సభకు హాజరయ్యేందుకు ప్రతి మండలం నుంచి ప్రత్యేకంగాను బస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఆ బస్సుల ఏర్పాటు బాధ్యతను విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. 1,130 పోస్టుల భర్తీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 16,100 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు మెరిట్ జాబితా తుది దశకు చేరింది. ఇప్పటికే సర్టిఫికెట్ పరిశీలన పూర్తి కాగా అర్హులైన అభ్యర్థులను క్యాడర్ల వారీగా ఎంపిక చేసి జాబితాను విద్యాశాఖ విడుదల సిద్ధం చేశారు. ఆదివారం వరకు నిబంధనలను అనుసరించి సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సర్టిఫికెట్ పరిశీలనను ఆర్జేడీ లింకేశ్వర్ రెడ్డి, గుంటూరు డీఈఓ రేణుక పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో ప్రస్తుతానికి సుమారుగా 1,130 పోస్టుల భర్తీకి విద్యాశాఖ సిద్ధమైంది. 530 ఎస్జీటీలు, 600 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 20 నుండి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా మెరిట్ లిస్టు విడుదల చేసి గతంలో ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే ఈసారి కౌన్సెలింగ్ తరహాలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నారు అధికారులు తెలిపారు. మెరిట్ ఆధారంగా పాఠశాలకు ఇచ్చినటువంటి ఆప్షనల్ ప్రకారం నియామకాలు జరగనున్నాయి. దీనివల్ల పోస్టుల భర్తీలో రాజకీయ జోక్యం నిరోధించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే మనకి కౌన్సెలింగ్ అయితే
ఈ అర్హులైన వాళ్ళకైతే కౌన్సిలింగ్ మనకి 20వ తారీఖు నుంచి అయితే ఉండడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ నేడే మెగా డిఎస్సి ఎంపికైనటువంటి ఎంపిక జాబితాలు సుమారు 16,000 మంది ఉద్యోగాలు మిగిలిపోయాయి. పోస్టులు 300కు పైనే. 19న అమరావతిలో మెగా డిఎస్సి సభ. 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ. దసరా సెలవుల అనంతరం విధుల్లోకి అని అయితే మనకి ఇక్కడ హైలైట్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ నేడు ఉపాధ్యాయ అభ్యర్థుల తుది జాబితా విడుదల అనేది ఇచ్చారు. ఇక్కడ ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులు ఎంపిక తుది జాబితా సిద్ధమైంది. ఇప్పటికే ఎంపికైన డిఎస్సి అభ్యర్థుల వివరాలు వెల్లడించి వారి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తుది జాబితాను సోమవారం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలో ఒకటైన మెగా డిఎస్సి 2025. ఇక్కడ చూడండి, రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్స్ అని కూడా ఇచ్చారు. 19న నియామక పత్రాలు, 20-21న జాయినింగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సిలో 1,241 పోస్టులు ఉండగా 63,004 దరఖాస్తులు వచ్చాయి. 38,617 మంది పరీక్షలు రాశారు. స్కూల్ అసిస్టెంట్ 608, పీఈటీలు 210, హెచ్ఈటీలు 423 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తెలుగు 65, హిందీ 78, ఇంగ్లీష్ 95, గణితం 64, ఫిజికల్ సైన్స్ 71, బయాలజికల్ సైన్స్ 103, సోషల్ 132, వ్యాయామ విద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ 3, బయాలజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య 1, హెచ్జిటి 104, మొత్తం 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీజీటీలు, 12 హెచ్జిటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి. జోన్ 2 ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణాకు సంబంధించిన ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన పీజీటీలు 49, టీజీటీలు 272, పీడీలు 3, పీఈటీలు 24తో కలిపి మొత్తం 348 పోస్టులు భర్తీ చేయనున్నారు. రిక్రూట్మెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,241 పోస్టులు ఉన్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో గత 28 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు 7 విడతల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఇందులో అందుబాటులో ఉన్న ఖాళీలను పోస్టింగ్ కేటాయింపు పైన 16-17 తేదీలో వెబ్ ఆప్షన్స్ స్వీకరించి 19న ఉత్తర్వులు జారీ చేస్తారు. మనకి రేపు ఎల్లుండి ఈరోజు అయితే సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టి రేపు ఎల్లుండి 16-17 తేదీలో వెబ్ ఆప్షన్స్ అయితే స్వీకరించి 19న ఉత్తర్వులు జారీ చేస్తారు. నియామక పత్రాలు పొందిన కొత్త టీచర్ల వారికి కేటాయించిన పాఠశాలలో 20-21వ తేదీన రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ని 20వ తారీఖు, 21వ తారీఖు వాళ్ళకి స్కూల్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. 22 లేదా 23 నుండి దసరా సెలవుల్లో శిక్షణ అయితే ఉంటుంది. శిక్షణ బృందాలను సిద్ధం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయ అభ్యర్థులు సన్నద్ధం కావాల్సి అయితే ఉంటుంది. ప్రభుత్వము జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్, జువెనల్ వెల్ఫేర్ యజమాన్యాల వారీగా పోస్టుల వారీగా కేటాయింపులు చేస్తారని సమాచారం. మనకైతే ఈరోజు ఈ న్యూస్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. మనకి ఈరోజు సెలక్షన్ లిస్ట్ అయితే రాబోతుంది. 16th to 17th రోజు మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 19th రోజు మీకు బహిరంగ సభలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇస్తారు. ఈ ఆర్డర్స్ని మీరు తీసుకెళ్ళి స్కూల్లో రిపోర్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డిఈఓ ఆఫీస్లో అన్నా లేకపోతే స్కూల్లో మీరు ఎక్కడ చెప్తే వాళ్ళు అక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ
2021లో మీరు జాయిన్ అయితే అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత 22, 23 దసరా సెలవుల్లో మీకు శిక్షణ అయితే ఇస్తామనైతే చెప్తున్నారు. ఆ శిక్షణకు కూడా ఏర్పాట్లయితే చేయడం అయితే జరిగిందంట. ఇంక ఈరోజు వచ్చిన న్యూస్ అయితే ఇవండి. ఈరోజైతే సెలక్షన్ లిస్ట్ అయితే పెడతారు వెబ్‌సైట్‌లో. మీరు మీ క్యాండిడేట్ లాగిన్‌లో చూడండి. వచ్చిన వాళ్ళకి మనకి క్యాండిడేట్ లాగిన్‌లో అయితే వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్ అనే అపాయింట్మెంట్ ఆర్డర్ అనేదైతే వాళ్ళకి పెట్టడం అయితే జరుగుతది. అది మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళాల్సయితే ఉంటుంది. మీరు బహిరంగ సభకు వెళ్ళాలంటే మీ హాల్ టికెట్ ఉంది కదా! హాల్ టికెట్ కాదండి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది కదా! అది తీసుకొనైతే వెళ్ళాల్సయితే ఉంటుందంట. అదే మీ ఐడీ కార్డ్ అని గూడా ఇంతకు ముందైతే చెప్పడం అయితే జరిగింది. ఏయి తీసుకెళ్ళాలి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఈ బహిరంగ సభకు హాజరయ్యే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకైతే ఆహ్, పంపించడం అయితే జరిగింది అని అయితే చెప్పడం ఇన్ఫార్మ్ అయితే చేశారంట. ఇంతే అండి ఈరోజు ఈ న్యూసు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఈరోజు టెట్ సిలబస్ అయితే సోషల్ సిలబస్ అయితే అప్లోడ్ అయితే చేస్తానండి. ప్రీవియస్ పేపర్స్ మనకు ఇది కంప్లీట్ అవ్వంగానే మనకి డీఎస్సీ కంప్లీట్ అవ్వగానే మనకి టెట్ సిలబస్ కూడా టెట్ అయితే కండక్ట్ అయితే చేస్తా అన్నారు. దానికి కూడా టైం అయితే ఎక్కువ ఇవ్వట్లేదండి. అందుకని ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి. ఫస్ట్ టైం బీఈడీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ టైం టెట్ రాసేవాళ్ళు, ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు, స్కోర్ పెంచుకోవాలనుకునే వాళ్ళు, ప్లస్ టీచర్స్ 2011 కంటే ముందు జాయిన్ అయిన టీచర్స్‌కి టెట్ కంపల్సరీ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి, వాళ్ళు కూడా ఇప్పుడు రాయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు కూడా నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అయితే కొంచెం అయితే మీరు స్కోర్ అయితే చేసుకోగలుగుతారు. మనకి టెట్‌కి క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి కదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 45 మార్క్స్, బీసీ వాళ్ళకి 75 మార్క్స్, ఓసీ వాళ్ళకేమో 90 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది కాబట్టి, ఆ మినిమమ్ మార్క్స్ అయితే క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తేనే మీరు డీఎస్సీ రాసుకునే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, ప్రతి ఒక్కరు మీరు టెట్ అయితే క్వాలిఫై అవ్వాలి. అందుకని మీరు ఈ రోజు నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగుకు సంబంధించింది లాంగ్వేజ్ తెలుగుకు సంబంధించి. ఇంకా మీకు వేరే సబ్జెక్ట్స్‌కి ఏదైనా కావాలి అంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ సబ్జెక్ట్స్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. ఈరోజైనా రేపైనా సోషల్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. అది కూడా చూసుకొని సిలబస్ ప్రకారం మీరైతే చదివితే గిన మీకు టెట్‌లో మంచి స్కోర్ అయితే 150కి 130, 140 కూడా తెచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.